బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. విజయ్ దెబ్బకి అన్నా డిఎంకే మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. టీవీకేలో ఏకంగా అన్నా డిఎంకే నేత మాజీ సీఎం పళనిస్వామి కూడా చేరబోతున్నారట. పార్టీ విలీనం అంటే 47 మంది స్థానాల్లో గెలిచినటువంటి అన్నా డిఎంకే 40 మంది ఏకంగా టీవీకేలో చేరబోతున్నారన్నప్పుడు ఇక పార్టీ పని అయిపోయిందనుకున్న పళనిస్వామి తాను కూడా స్వయంగా టీవీకేలో చేరడానికి లేదా మద్దతు తెలపడానికి సిద్ధమైపోయారట. పళనిస్వామి ఇంటికి వెళ్లారు టీవీకే నేత ఆనంద్. అయితే చర్చల తర్వాత టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు పళనిస్వామి ఇంకారం వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయ్కి మద్దతు ఇచ్చారు 40 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు. మరోవైపు టీవీకేకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. విజయ్తో కలిసి నడిచేందుకు సిద్ధమంటూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఇకపై ప్రతి ఎన్నికల్లో టీవీకేతో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించింది. మతవాద శక్తులతో కలవనంత వరకు టీవీకేతోనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఒక లెటర్ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ తీరుపై డిఎంకే తీవ్ర ఆగ్రహం వెలగక్కింది. డిఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ఈరోజు సాయంత్రం సీఎం ఎట్ టు బి అనౌన్స్డ్. సో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా అయ్యాయి. విజయ్ సాయంత్రం గవర్నర్ని కలవబోతున్నారు. రేపు ఉదయం 11:30 సమయానికి విజయ్ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో. సో ఒక లెటర్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెటర్లో చూస్తే ద ప్రెసిడెంట్ ఆఫ్ టీవీకే Thiru C. Vijay has formally requested the Indian National Congress to extend its support forming a government in Tamil Nadu. The people of Tamil Nadu, especially the youth, have delivered a very clear, strong and overwhelming verdict for a secular, progressive and welfareist government that believes in constitutional principles. They have chosen TVK led by Mr. Vijay to form the next government. The Indian National Congress stands for and is the founding political party for secular, progressive and welfareist politics in India. It is our constitutional duty to respect, uphold and help fulfill the mandate of the people of Tamil Nadu. Accordingly, the Tamil Nadu National Congress Committee and the Congress Legislative Party has decided to extend its support to the TVK to form the government. Our support shall be conditionally upon the TVK keeping out from this alliance any communal forces that do not believe in the constitution of India. ఏదైనా మతవాద శక్తులు ఇందులోకి వచ్చేంత వరకు మేము టీవీకే విజయ్కి మా మద్దతును కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆ లేఖలో చాలా క్లియర్గా రాసి ఉంది. కాంగ్రెస్ పార్టీ 5, సిపిఐ సిపిఎంలు 2 సుమారుగా 9, ఆ తర్వాత అటు డిఎండికే 1, వీసీకే 2, ఇవన్నీ కలిపి సుమారుగా 122 స్థానాల్లో పిఎంకే 4 అండ్ ఏఎంఎంకే 1. సో ఇవన్నీ కలిపి 122, 124 వరకు అవుతూ ఉన్నాయి అటు విజయ్కి. సో 124 అట్లా అవుతోంది. అయితే 124 సీట్స్తో హీ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. బట్ ఏఐడిఎంకే ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ విత్ విజయ్తో డైరెక్ట్గా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి జాయిన్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి. తమిళనాడు రాజకీయాలని విజయ్ ఎలా ఒక సుడిగిన్నలా తిప్పారు. ఆయన వైపుగా ఎంతమంది పార్టీ నాయకులు నేనంటే నేను పోటీ పడి మరి వస్తున్నారు. జనరల్గా ఒకవేళ హంగ్ వస్తే నాకేమిస్తావు చెప్పు, నేను వస్తానని జాయిన్ అవుతానితో పాటుగా అన్నట్టుగా ఛాలెంజ్ చేస్తారు. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఆ రోజు హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు మీ అందరికి తెలిసిందే. సో కుమారస్వామి ముఖ్యమంత్రి అయింది కేవలం 21 స్థానాల్లో 21 to 27 సీట్స్లో గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది ఇప్పుడు 47, 50 స్థానాలు గెలిచి హంగ్ వచ్చినా కూడా వీళ్ళంతా కూడా నేనని పోటీ పడి మరి వాళ్ళంతా ఆయనతో చేరడానికి సిద్ధమవుతున్నారంటే కేవలం ఒకే ఒక్క మాట, వారంతా కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారంటే పబ్లిక్లో కూడా వాళ్ళందరూ వెక్స్ అయిపోయారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. టీవీకేకి సంబంధించిన ఒక నేత పళనిస్వామిని కలిసేందుకు వచ్చారు. ఆయన షర్ట్ పై చూడండి విజయ్ ఫోటో. అది విజయ్ అంటే ఎవరైనా అసలు రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి పాల్పడాలి, అక్రమాలు చేయాలని చెప్పి పిచ్చి ఆలోచనతో వస్తే టీవీకే విజయ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, మరి ఫ్యూచర్ అని ఎలా మారిపోతారో తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మీరంతా మార్చుకుంటేనే రండి. ఒక కారు డ్రైవర్ కొడుక్కి ఇవ్వడం, ఒక ఆటో డ్రైవర్కి ఇవ్వడం, తర్వాత తన దగ్గర కొన్నేళ్లుగా పనిచేసిన కొంతమంది వ్యక్తులకు ఇవ్వడం, ఇలా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా సామాన్యులకి పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న వ్యక్తులకి టికెట్లు ఇవ్వడంతో ఫస్ట్లీ ఆయన గెలిచేశారు అక్కడ పబ్లిక్లో. అందుకే ఆయనకి ఈ స్థాయిలో సీట్లు వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈరోజు తమిళనాడులో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో డిఎంకే మాత్రం కాంగ్రెస్ పై కొంత ఆగ్రహంతో ఉంది. మీరు అలా జాయిన్ అవుతారు, మమ్మల్ని వదిలేసి ఈ యొక్క ఏమంటారు పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసి మీరు అక్కడికి వెళ్ళడం సమంజసం కాదు అని కాంగ్రెస్ పైన టీఎంకే కూడా
కొంత ఆగ్రహంతో ఉంది. ఇక అన్నా డిఎంకే మాత్రం పూర్తిగా పార్టీని విలీనం చేయడానికి సిద్ధమైపోయింది. పళనిస్వామి కూడా ఎస్ మీరంతా వెళ్ళకండి, నేను కూడా వస్తున్నానని చెప్పి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ చర్చలు కూడా జరిగాయి. మరి కాంగ్రెస్ పార్టీ అన్నా డిఎంకేతో పొత్తుని టీవీకేతో వాళ్ళు కలవడాన్ని అంగీకరిస్తుందా లేదా? బికాస్ వాళ్ళు ఆల్రెడీ బిఫోర్ అన్నా డిఎంకే అనౌన్స్ చేయకముందు అనౌన్స్ చేశారు, సిద్ధంగా ఉన్నామన్నారు, మీ దగ్గరికి వస్తామన్నారు, మీతో పాటుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఈ సమయంలో అన్నా డిఎంకే కూడా వస్తానని చెప్పి విజయ్కి సంకేతాలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏముంటుందో చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. రైట్ కృష్ణమోహన్, తమిళనాడులో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి, ఎవరు ఊహించని విధంగా మారుతున్నాయి. విజయ్ గెలిపే ఎవరు ఊహించని విధంగా ఉందనుకుంటే ఆయనతో పాటుగా కలిసి నడవడానికి మేమని చెప్పి పోటీ పడి మరి వస్తున్నారు. ఏకంగా అన్నా డిఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి స్వయంగా నేను మీతో పాటుగా జాయిన్ అవుతాను, నన్ను చేర్చుకోండి అనే రకంగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 47 మంది గెలిచినటువంటి అన్నా డిఎంకే పార్టీలో 40 మంది వెళ్ళిపోతూ ఉంటే ఏకంగా నేను కూడా వస్తానని చెప్పి ఆయన వస్తున్నారు. ఏంటి పార్టీ విలీనం చేస్తారా లేదంటే కేవలం మద్దతుగా మాత్రమే ఉంటారా? ఇఫ్ ఎట్ ఆల్ మద్దతుగా ఉంటే కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, నిన్న చాలా క్లియర్ గా మనం ఇదే సబ్జెక్ట్ మీద కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. రాబోయే రోజులు రేపు నుండి చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఏదో ఒక పార్టీ కంప్లీట్ గా తుడిచిపెట్టుకోపోతుంది అంటే సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న డిఎంకేలో కావచ్చు, అన్నా డిఎంకేలో కావచ్చు, ఏదో ఒక పార్టీ మాత్రం డెఫినెట్ గా విలీనం కాబోతుంది. లేదు ఆ పార్టీలో ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకే వైపుకి వెళ్ళబోతున్నారని నిన్నంతా మనం ఊహించాం. సో సేమ్ ఈ రోజు కూడా అదే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా టీవీకి సపోర్ట్ ఇవ్వాలనే నేపథ్యంలో ఏఐడిఎంకేలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిన్న కొంత ఎమ్మెల్యేలు కొంతమంది ఇవ్వాలని, మరికొందరు ఇవ్వద్దని అట్లా చర్చలు జరుగుతున్న నేపథ్యం